వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 585. తెలంగాణలో రేపటి నుంచి భూభారతి ప్రారంభం. ధరణికి భూభారతికి ఉన్న తేడా ఏంటి తెలుసుకుందాం ఈ బులెటిన్ లో. ఇక తెలంగాణలో రేషన్ తిప్పలు, సాఫ్ట్వేర్ అప్డేట్ తో లబ్ధిదారులకు కష్టాలు. ప్రభుత్వం ఏం చేయబోతోంది చూద్దాం ఈ బులెటిన్ లో. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇండియాకి వచ్చిన ప్రభాకర్ రావు ఈ నెల 5న విచారణకి వస్తానని వెల్లడి. ప్రస్తుతం ప్రభాకర్ ఎక్కడున్నాడు, సిట్ ఎలాంటి క్వశ్చన్ రెడీ చేస్తున్నారు చూద్దాం ఈ బులెటిన్. కలవర పెడుతున్న కోవిడ్ కేసులు, వైరస్ విజృంభణపై WHO ఏం చెప్పింది, కొత్త వేరియంట్స్ తో ముప్పు ఎంత ఉందో ట్రాక్ చేద్దాం 585 లో. అండ్ కోర్టు మెట్లెక్కిన కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమా కన్నడలో రిలీజ్ అవుతుందా లేదా, కన్నడిగల డిమాండ్స్ ఏంటి, ఈ రోజు 585 లో ఫోకస్ చేద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి కారణంగా వచ్చిన భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి 2025 చట్టం తీసుకొచ్చింది. ఇప్పటికే 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు జరుగుతున్న భూభారతి చట్టాన్ని జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ ఉద్యోగులు ప్రతి గ్రామంలో ప్రజల దగ్గరికి వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉచితంగానే వారి సమస్యలను పరిష్కరిస్తారు. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ దాదాపు పరిష్కరిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆనాటి ధరణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి 2025 చట్టానికి ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని ఆగస్టు 15వ తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలని పరిష్కరించడం కోసం ఈ రేపటి నుంచి 20వ తారీఖు దాకా ఫుల్ ప్లెడ్జ్లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దరికి తీసుకుపోవడం జరుగుతుంది. ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది. ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే మీ గ్రామానికి వస్తుంది. భూభారతి గురించి TV9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఇప్పటి వరకు 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా భూభారతి అమలు చేశారు. మరి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది. మరి ఇది వరకు చెప్పిన ఆ మార్గదర్శకాలతో ఫాలో అవుతారా? కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? రైట్, మొదటగా 4 మండలాలు తీసుకున్నాడు పైలట్ ప్రాజెక్టుగా. దాని తర్వాత 28 జిల్లాల్లో 28 మండలాలను గుర్తించి ఆ మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు పూర్తి చేశారు. దానిలో దాదాపు 60,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. 60,000కు పైగా సమస్యలు గుర్తించారు. సో వాటికి సంబంధించి రేపు ప్రతి ఊరికి, ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్ళి అధికారులు భూభారతికి సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా క్లియర్ చేయనున్నారు, అక్కడనే పరిష్కరించున్నారు. ఇక భూభారతికి ధరణికి సంబంధించి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీన్ని భూమిలో పాతి పెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా చెప్తుంది. సో దాంట్లో భాగంగానే చాలా చేంజెస్ చేశారు. ఒకటి ప్రధానంగా చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యూటేషన్, దాంతోపాటుగా రైట్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ROR. సో వీటిని కూడా చాలా చేంజెస్ దీంట్లో తీసుకొచ్చారు. అట్లాగే మాడ్యూల్స్ విషయంలో కూడా 33 మాడ్యూల్స్ గతంలో ఉండేవి. 33 మాడ్యూల్స్ అంటే ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని 6కు కుదించారు. చాలా సింప్లిఫై చేశామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటుగా అప్పిలేట్ అథారిటీ, ఒక సమస్యను అప్పీల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ లేక చాలామంది ఇబ్బందులు పడేవారు. సో ఇప్పుడు అప్పిలేట్ అథారిటీని పరిధిని పెంచాము. డైరెక్ట్గా కలెక్టర్ వరకు కూడా వెళ్ళొచ్చు, కలెక్టర్ దగ్గర దాకా కూడా వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఒకవేళ కింది స్థాయిలో రిజెక్ట్ అయితే పైన వరకు కూడా తమ సమస్యను తీసుకుని పోయే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక దాంతోపాటుగా బ్రోకరేజ్ ఇష్యూస్ లేకుండా, ఎవరైతే మధ్యవర్తుల ఇబ్బందుల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి, సో అట్లాంటి సమస్యలు లేకుండా కూడా పకడ్బందీగా పోర్టల్ను రూపొందించామనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ఈ పోర్టల్ను రూపొందించాం. ప్రతి రైతు కూడా అందుబాటులో ఉండి తమ భూములను చూసుకునే పోర్టల్ నుంచి చూసుకునే విధంగా, లేకపోతే రేపు మ్యూటేషన్ చేసుకోవాల్సి వచ్చినా, అమ్ముకోవాల్సి వచ్చినా, లేకపోతే కొనాల్సి వచ్చినా, భూమికి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమున్నాయి, ఇది ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, సర్వే మ్యాప్ను కూడా అప్లోడ్ చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దాంతోపాటుగా సర్వేయర్ల నియామకానికి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఒక భూమిని కొనాలన్నా, అమ్మాలన్నా ముందుగా ఆ సర్వేయర్ని, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, సర్వేయర్ చేసిన ప్రభుత్వ గవర్నమెంట్ అప్రూవ్డ్ సర్వేయర్ చేసిన మ్యాప్ని ఆ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల కొనేవారికి కానీ అమ్మేవారికి కానీ భవిష్యత్తులో డిస్ప్యూట్స్ ఉండకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచి గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వెళ్ళనున్నారు. రెవెన్యూ అధికారులు ఇవన్నిటిపైన కూడా క్లారిఫై చేయనున్నారు.
మంత్రి పొంగులేటి కూడా చాలా మండలాలు ఇప్పుడు పర్యటించబోతున్నారు. సో అక్కడ కూడా చాలా క్లారిఫికేషన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. భూభారతిని చాలా పగడ్బందీగా, అంటే రాత్రి చేంజ్ చేసిన ధరణిలాగా కాకుండా భూభారతిని మేము చాలా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో చాలా పగడ్బందీగా అమలు చేయడానికి రెడీ అవుతుంది. రైట్ ప్రభాకర్. ఇక తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ విధానంతో రేషన్ డీలర్లు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో కార్డుదారుకు బియ్యం పంపిణీకి 6 సార్లు తూకం వేయాల్సి వస్తోంది, 6 సార్లు థంబ్ వేయాల్సి వస్తోంది. అదే సమయంలో సర్వర్ డౌన్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఉదయం నుంచే రేషన్ షాపుల దగ్గర వినియోగదారులు క్యూ కడుతూ ఉండడంతో ఉదయం 40, సాయంత్రం 40 టోకెన్లు ఇస్తున్నారు రేషన్ డీలర్లు. స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మొహమ్మద్ మరింత సమాచారం అందిస్తారు. నూర్, రేషన్ బియ్యం పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? మరోవైపు ప్రభుత్వం ఏమైనా దానికి ఒక సొల్యూషన్ ఆలోచిస్తోందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టే సన్నబియ్యం రేషన్ షాప్లో ఇస్తుంది. కానీ నిన్నటి నుంచి మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ మెట్రో నగరంలో మనం చూసుకుంటే చాలా ఎక్కువగానే సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్క కార్డ్ హోల్డర్ 6 సార్లు ఫింగర్ స్కాన్ చేయాల్సి వస్తుంది. బయోమెట్రిక్ ఉన్న నేపథ్యంలో 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం అయితే మరో 3 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం తీసుకోవడానికి 6 సార్లు స్కాన్ చేయాలి. ఇప్పుడు ఈ స్కానరే పెద్ద సమస్య తీసుకొస్తుంది. అన్ని రేషన్ షాప్లో మనం చూసుకుంటే సర్వర్ డౌన్ అయిందని కొన్ని చోట్ల స్కాన్ కావట్లేదని కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా నగర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు అయితే ఎక్కడైతే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయో అక్కడ అధికారులు ఆల్రెడీ గుర్తించారు. ఆ సమస్యను కూడా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొన్ని షాపుల్లో మనం ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ హోల్ సిటీలో మనం చూసుకుంటే ఏకంగా ఇక్కడ షాపులే క్లోజ్ చేసిన పరిస్థితి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మధ్యాహ్నం నుంచి బహుశా కొంతమంది మార్నింగ్ నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నారు, కొంతమంది మధ్యాహ్నం వచ్చి ఇక్కడ తిండి నీళ్ళు అక్కడ కూర్చున్న పరిస్థితి. కానీ షాపు నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఇక్కడ రాలేదు. వీళ్ళు ఫోన్ కూడా చేస్తున్నారో అతను ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదు. అధికారులు సంప్రదిస్తే అధికారులు అయితే కొన్ని చోట్ల సర్వర్ ప్రాబ్లం ఉంది, టెక్నికల్గా ఆ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఆ మహిళలు కూడా ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తున్న పరిస్థితి. అధికారులు అయితే అతి తొందరలో మేము ఈ సమస్యను పరిష్కరిస్తాము, టెక్నికల్గా వస్తున్న సమస్య సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. గతంలో దొడ్డి బియ్యం వల్ల బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయేది, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఒకేసారిగా ప్రజలందరూ ఎగబడుతున్నారు, ప్రజలు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు అనేది కూడా నిర్వాహకులతో పాటు అధికారులు చెప్తున్నారు. దానివల్ల కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాం, తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నామంటున్నారు. గతంలో పాత బస్సు లాంటి ఏరియాలో నగరంలో చూసుకుంటే దొడ్డి బియ్యం ఎక్కువగా తీసుకునేవాళ్ళు కాదు. అప్పుడు ఓటీపీ సిస్టమ్ ఉండేది. ఓటీపీ ఎవరన్నా చెప్తే ఆ రేషన్ షాప్ నిర్వాహకుడు లబ్ధిదారులు ఇద్దరికి కలిసి బ్లాక్ మార్కెట్కి అమ్మేసేది. కానీ ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టడం వల్ల కార్డు హక్కుదారుడే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తన ఫింగర్ ప్రింట్ పెట్టి బియ్యం తీసుకునే పరిస్థితి. ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. అధికారులు గుర్తించారు. అతి తొందరలో ఈ సమస్యలు తొలగించే ప్రయత్నాలు కూడా వస్తున్నామంటున్నారు. కానీ చాలా ప్రాంతాల్లో అయితే ఏకంగా రేషన్ షాప్ నిర్వాహకులు కూడా ఏకంగా షాపులు పనిచేశారు. లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం లేదు. కానీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే బియ్యం తీసుకుంటున్నారో అక్కడ అధికారులు సరిగా తూకం వేస్తున్నారా, సరిగా బియ్యం ఇస్తున్నారా లేదనేది కూడా పాత బస్సుతో పాటు నగరంలో కొన్ని ప్రాంతాలు అయితే అధికారులు పదే తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇక 585 లో థర్డ్ టాపిక్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. 16 నెలల తర్వాత అమెరికా నుంచి వచ్చారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూన్ 5న విచారణకి హాజరవుతానని ఇప్పటికే దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావు రాకతో ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రానుంది. 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావుని భారత్ కి రప్పించేందుకు పోలీసులు పాస్పోర్ట్ రద్దు చేశారు. ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా కూడా ప్రకటించారు. జూన్ 20 వరకు డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో విచారణకి హాజరు కావాలని సూచించింది. దీంతో హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాకర్ రావు. 5న విచారణకి హాజరు కానున్న ప్రభాకర్ రావు ఎలాంటి సమాచారం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కి చేరుకున్నారు ఎట్టకేలకు. ప్రస్తుతం ఆయన 5వ తారీఖు హాజరు అవుతున్నారా, లేకపోతే దాని తర్వాత సిట్ ఎటువంటి క్వశ్చన్స్ వేసే అవకాశం కనిపిస్తోంది? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా నుండి బయలుదేరి హైదరాబాద్కి చేరుకున్నారు. సో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇండియాకు వచ్చినటువంటి 3 రోజుల్లోపే దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ 5వ తారీఖునే ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారుల ముందు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. వన్స్ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా
తీవ్ర మలుపు తిరగబోతుంది. ఎందుకంటే మొదటి నుండి అంటే 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అయినప్పటి నుండి కూడా ఈ కేసులో అనేక మంది పోలీస్ అధికారులను విచారించారు. చాలామందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. కొంతమంది 4 అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు దాదాపు సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉండి ఆ తర్వాత రీసెంట్గానే బెయిల్పై విడుదలైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తాము. సో ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అక్యూజ్డ్గా చేర్చారు. ఆయనను అక్యూజ్డ్గా చేరుస్తూ 2024 మేలోనే ఆయనకు సంబంధించినటువంటి మెమోని కూడా అప్పట్లో దర్యాప్తు అధికారులు కోర్టులో ఫైల్ చేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు తను ఎక్కడికి పారిపోలేదు, అనారోగ్య కారణాల దృష్ట్యానే అమెరికా వచ్చానని చెప్పేసి పదే కోర్టులకు చెప్పుకుంటూ వచ్చారు. తిరిగి ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లికేషన్ చేయడం, ముందస్తు బెయిల్ని హైకోర్టు మంజూరు చేయకపోవడంతో ఆయన సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్లోనే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అధికారులు ఆయనని ఎలాగైనా సరే ఇండియాకు రప్పించాలనేటువంటి ఉద్దేశంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ని రద్దు చేశారు. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత సుప్రీంకోర్టు గత 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని ప్రభాకర్ రావు హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. 5వ తారీఖున ఆయన దర్యాప్తు అధికారుల ముందు అటెండ్ అయిన తర్వాత పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని దర్యాప్తు అధికారులు ప్రారంభించబోతున్నారు. ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఏ స్థాయి లీడర్ వరకు ఈ నోటీస్ వెళ్తుంది, ఎవరెవరిని విచారిస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేసినటువంటిది కూడా ప్రభాకర్ రావును విచారించేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. చాప కింద నీరులా విజృంభిస్తుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కోవిడ్ కేసెస్ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 203 కోవిడ్ కేసెస్ వచ్చాయి. కేరళ, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు దేశంలో 3,961 కోవిడ్ కేసెస్ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. కోవిడ్తో పాటు ఇప్పటి వరకు 32 మంది చనిపోగా 24 గంటల్లో 4 మృతి చెందారు. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో ఒక్కరొక్కరు చొప్పున చనిపోయారు. ఇక మరోవైపు 2,180 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కేరళలో అత్యధికంగా 1,435 కోవిడ్ కేసెస్ నమోదయ్యాయి. మహారాష్ట్రలో 506, ఢిల్లీలో 483, గుజరాత్లో 338, వెస్ట్ బెంగాల్లో 331, కర్ణాటకలో 253, తమిళనాడులో 189, ఉత్తరప్రదేశ్లో 157 కేసెస్ అత్యధికంగా నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 30 మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 7 కొత్త కేసులు కూడా వచ్చాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 3 కరోనా సోకింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టారు. రద్దీ ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలంటూ సూచిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ WHO ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే కరోనా వేరియంట్ స్ప్రెడ్ అవుతుందో దాని మీద WHO క్లీన్ మానిటర్ చేస్తోంది. మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే మీరు చెప్పినట్టు సుమారుగా 4,000 కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణ విషయానికి వస్తే మాత్రము 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం 30 కేసుల వరకు రిపోర్ట్ అయ్యాయి. అత్యధికంగా కేరళలో 1,400కు పైగానే ఉంటాయి. తర్వాత ముంబైలోనే, ఆ తర్వాత ఢిల్లీ 2-3 స్థానాల్లో ఉన్నాయి. సో WHO దీని మీద ఒక ప్రకటన విడుదల చేసింది. ఏదైతే ఇప్పుడు వేరియంట్ స్ప్రెడ్లో ఉందో అది 2022లో ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందో దానికి సంబంధించిన సబ్ వేరియంట్ కాబట్టి దీని మీద పూర్తి మానిటరింగ్ ఉంది. ఈ వేరియంట్ మీద WHO అవగాహన ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే కోవిడ్కి ఏదైతే వ్యాక్సిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో ఆ వ్యాక్సిన్లు ఈ వేరియంట్కి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మాత్రం డెఫినెట్గా ఉంటుందనే అంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడున్న వేరియంట్ కొంచెం కంపారిటివ్లీ కొంచెం తొందరగా వ్యాప్తి చెందుతున్నా అంత డేంజర్ కాకపోవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఈ మ్యుటేషన్స్ జరుగుతున్న కొద్దీ దీని తీవ్రత తరగవచ్చు కాబట్టి ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే చాలా క్లియర్గానే కనిపిస్తున్నాయనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.